ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, నీ కష్టకాలం ముగిసిన రోజు నీ కోరిక తీరుతుంది. ఈ విధంగా నీకు ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు అంటున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా అర్థం అవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలాంటి కష్టం ఉన్నా సరే బాబా మనకి తోడు ఉన్నాడన్న నమ్మకాన్ని మనం వదలకపోతే ఏ కష్టమైనా సరే అది వెంటనే తుడిచిపెట్టుకుపోతుంది. నీ కష్టకాలం ముగిసిన రోజు రాబోతుంది. నీ కోరిక తీరుతుంది. అది ఈరోజే కాబోతుంది అని చెప్పి బాబాగారు అంటున్నారు. ముఖ్యంగా మనలో లోపిస్తున్న లోపం ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే ఆ పని చేయడానికి పూనుకుంటాం, కానీ కొంచెమైనా ఆలోచించాం. బాబా ఉన్నాడు కదా, బాబా నాకు ఏదైతే మంచిదో దాన్నే నిర్ణయిస్తాడు కదా అన్న విషయాన్ని మరచి ఎవరు ఏది చెప్పినా దానికోసం పాకులాడడం మొదలుపెట్టాం. ఆ సాయి ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలియకుండా ఉంటుందా చెప్పండి? కాదు కదా. కానీ ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటి అంటే, నమ్మకాన్ని కాసేపు పక్కన పెట్టి ఆ సాయిని పక్కన పెట్టేసి మనం చేయాలనుకున్న పనులన్నిటినీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అదేంటి, సాయి మనతోనే ఉంటాడు కదా, అప్పుడు మనల్ని ఆపొచ్చు కదా అనే అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఇక్కడ కొన్ని సమయాలలో కర్మానుసారం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టే ఆ సమయంలో బాబా మనల్ని చూస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా కూడా ఆ హెచ్చరికల్ని మనం అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉండము. ఆ సాయి మీద నమ్మకాన్ని ఎప్పుడైతే సడలిస్తామో ఆ క్షణమే మనము మన చేతులారా మన కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. సాయి మన నుంచి ఏది అడగరు. ఎక్కువ మొత్తంలో దక్షిణ ఇవ్వమని కానీ, లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి పూజ చేయమని ఏది కూడా మన నుండి అడగరు. సాయి అడిగేదల్లా ఒక్కటే, నా మీద నమ్మకం ఉంచు, మనసారా వేడుకో అని. మనసులో మనం సాయిని తలుచుకుంటే చాలు. పూర్తి నమ్మకంతో సాయిని మనం వేడుకుంటే మనకు సాయి ఇవ్వనిదంటూ ఏది ఉండదు. సాయి అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మనం కోరుకున్నది లేదా మనకు మంచి జరిగేది మనకి సాయి అడిగిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇస్తాడు. ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటి అంటే, నమ్మకం ఉంచి మనస్ఫూర్తిగా వేడుకోవడం మాత్రమే. సాయి అనుగ్రహం ఉండి మనం ఇంకా మన జీవితం బాగా చేసుకోవాలి, ఇంకా ఆనందంగా ఉండాలి, ఈ విషయంలో నాకు అసంతృప్తిగా ఉంది, ఈ విషయంలో కూడా సంతృప్తి కావాలి అనే విషయాలు మీ జీవితంలో చాలా ఉండి ఉంటాయి. అలాంటివన్నీ జరగాలి అనుకున్నప్పుడు ఆ సాయి మీద నమ్మకంతో ఆ సాయిబాబా మనతోనే ఉన్నాడనుకొని, బాబా మనకి ప్రతి ఒక్కటి అనుగ్రహిస్తాడు అనుకొని ఎవరైనా బీదవారికి కడుపు నిండా భోజనం పెట్టండి. ఎవరైనా ఆకలితో ఉన్నారు అంటే వారి ఆకలి తీర్చండి. ఎవరైనా దాహంతో ఉన్నారు అంటే వారి దాహాన్ని తీర్చండి. మంచి నీళ్లు ఇవ్వడం వల్ల వచ్చే పుణ్యం నీకు జన్మ జన్మలకి ఉంటుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. కాబట్టి మనం సాయి నామాన్ని జపం చేస్తూ ఈ విధమైన పనులు చేస్తే మనకి తీరని కోరికలంటూ ఉండనే ఉండవు. జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని నువ్వు ఆనందంగా ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే ఎంత అద్భుతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో అర్థమవుతుంది. అలా కాకుండా ప్రతి నిమిషం కూడా చిరాకు, చికాకులు, సమస్యలు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇవతలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు నన్ను మోసం చేయాలని చూశారు, వారు ఏం బాగుపడతారు, లేదా వాళ్ళు నన్ను ఇలా దెబ్బతీశారు, వారి వల్ల నేను ఇంత నష్టపోయాను అని చెప్పి వారి మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకొని బంధాలని, స్నేహితుల్ని దూరం చేసుకునే బదులు అది వారి వ్యక్తిత్వం, వారు అలాగే ఉంటారు. నీలో ఉండాల్సింది ముఖ్యంగా క్షమించే గుణం, ప్రేమతత్వం. ప్రేమ ఉన్న చోట సాయి ఉంటాడు, నమ్మకం ఉన్న చోట సాయి ఉంటాడు. అలాగే క్షమించే గుణం ఉన్న చోట సాయి తప్పకుండా ఉంటాడు. అందులో మీకు ఎటువంటి సందేహం ఉండక్కర్లేదు. అలా మీలో ఆ ప్రేమతత్వాన్ని పెంపొందించుకొని, క్షమించే గుణాన్ని పెంపొందించుకొని మనసారా మీరు ఎవ్వరి మీద ద్వేషాన్ని, కోపాన్ని కలగకుండా ముందుకు సాగిపో
పొంగిపోతూ ఉంటే మీకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఈ విధంగా సాయి ఎందుకు మనకు చెప్తున్నాడు అంటే, కోపము ద్వేషం వల్ల నిన్ను నువ్వే దహించుకుపోతూ ఉంటావు. నీలోనే చాలా రోగాలు బయటపడుతూ ఉంటాయి. కాబట్టి అది నీ ఆరోగ్యానికి కానీ, లేదా నీ మానసిక ఆనందానికి కానీ, నీ మానసిక ప్రశాంతతకి, నీ మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విషయం. నువ్వు అవతలి వ్యక్తుల మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు నువ్వుగానే దహించుకుపోతున్నావు. అది చాలా అనారోగ్యమైన సూచన. కాబట్టి నువ్వు ఒకరిని క్షమించే గుణాన్ని అలవర్చుకో. ఎవరైనా ఏదైనా తప్పు చేశారు, లేదా వారి వల్ల నీకు నష్టం జరిగింది, సమస్య వచ్చింది, వారి వల్ల నువ్వు ఇబ్బందులు పడాల్సి వచ్చింది, కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, అందరి ముందు అవమానించబడి తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నా కూడా పోనీలే, వారి తత్వం అలాంటిదే, వారు దానికి తగ్గ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు, ఆ సాయినే చూసుకుంటాడు అని చెప్పి అనుకొని అక్కడి నుండి మీరు ముందుకు నడిచి వెళ్ళినట్టయితే బాబా వారికి రావాల్సిన కర్మఫలాన్ని వారికి తప్పకుండా అందచేస్తాడు. అంతేకాని లేదు బాబా వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను, వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా జరిగి తీరాల్సిందే, వారు నాశనం అయిపోతూ ఉంటే నా కళ్ళతో నేను చూడాలి అని చెప్పి ఎప్పుడూ కోరుకోకూడదు. దానివల్ల మనకి చెడు జరగడమే కాకుండా నీకు నువ్వుగా లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీ మనసు నిండా ప్రేమని నింపుకొని ఎదుటివారితో మాట్లాడండి. ఈ ప్రపంచంలో ఒక్క విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. అది ఏంటంటే, ఎదుటి వ్యక్తుల్ని, వారి వ్యక్తిత్వాన్ని నువ్వు ఎంత చెప్పినా ఏమి చేసినా కూడా మార్చలేవు. వారి గుణగణాల్ని మార్చడం నీ వల్ల కాదు, కేవలం ఆ సాయి వల్ల మాత్రమే అవుతుంది. వారి తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడేలా చేసేది ఆ సాయి మాత్రమే. నువ్వు ఎంతో ప్రయత్నించినా కూడా అలా చేయలేవు. అలా అని వదిలేమని సాయి చెప్పట్లేదు. నీకు నువ్వుగా నువ్వు చెప్పాలనుకున్న మాటలు వారికి చెప్పేసి పక్కకి తప్పుకొని నీ మనసులో నుండి ఆ దిగుల్ని తీసివేయమని చెప్పి ఆ సాయి మనతో చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే మనం ఎదుటి వారిని మార్చాలని ప్రయత్నించడం కన్నా మనం ఎలా మారితే ఆనందంగా ఉంటామో అనేది ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో. నిన్ను నువ్వు మార్చుకోవడం నీ చేతుల్లో ఉంటుంది, కానీ అవతలి వారిని మార్చాలి అనుకునేది నీ చేతుల్లో ఉండదు. నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఏది మంచిదారని చెప్పినా, నీ ముందు విన్నట్టు నటించినా కూడా ఆ తర్వాత వాళ్ళు చేయాలనుకున్నది చేస్తూనే ఉంటారు. అది నువ్వు అస్సలు ఆపలేవు. నువ్వు ఆ భారాన్ని మొత్తాన్ని సాయి మీదకి వేసేస్తే ఆ సాయిబాబానే చూసుకుంటూ ఉంటాడు. కేవలం బాబాకి నీ నుండి కావాల్సింది సాయి మీద నీకున్న నమ్మకాన్ని ఎప్పుడు సడలించకుండా ఉండడం, అలాగే మనస్ఫూర్తిగా నీ మనసులో ఎలాంటి భావన, ద్వేషము లేదా అసంతృప్తి లేకుండా సాయిని వేడుకోవడం. ఈ రెండు చేస్తే చాలు. దక్షిణాలు కానీ లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి పూజలు కానీ సాయి మన నుండి ఎప్పుడూ కూడా కోరుకోరు. సాయి కోరుకునేదల్లా నీ పక్కనున్న వారికి నీ నుండి చేతనైతే సహాయం చేయి. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చమని మాత్రమే ఎప్పుడూ కూడా ఆ సాయి మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు చేతనైనంత సాయం అవతలి వారికి చేయడానికి ప్రయత్నించండి. కానీ అవతలి వారి వల్ల మీకేదైనా నష్టం జరిగితే వారిని క్షమించే గుణాన్ని కూడా మీరు పెంపొందించుకోండి. దీనివల్ల మీరు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా కూడా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.